హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మనైజబుల్ ఛానల్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈరోజు సంత అయితే జరుగుతుంది. మరి ఈరోజు వచ్చేసి 25వ తారీఖు జూన్ 6 నెల 2026 గురువారం నాడైతే ఐజలో అయితే సంత అయితే జరుగుతుంది. సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే పాలపల్ల కూడలు అయితే మంచి క్వాలిటీ గల కూడలు అయితే రావడం జరిగింది. సో మరి ఈరోజు రేట్లు ఎలాగున్నాయనేది అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అండ్ ముందుగా ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. మరి ఈరోజు పాలపల్ల కూడల ధరలు ఎలా ఉన్నాయనేది అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో చూస్తున్నారు కదా, ఇవైతే మంచి క్వాలిటీతో అయితే ఉండడం జరిగింది. మరి అడగండి సో కోడలు అయితే బాగున్నాయి. గీసుకుంటే మరి ఏం చెప్తావా? 95 చెప్తాను. 95 అడగచ్చు. వాళ్ళు 8 నెలల దూళ్ళు ఉంటాయి. 8 నెలల దూళ్ళ 8 నెలల దూళ్ళు ఉంటాయి. ఏమంటే సాగుబడి ఏమై లేకుంటాయి. సాగుబడి ఇంకా ఏమై లేకుంటాయి. ఏం లేవు, ఉత్తవే. రైతులు తీసుకుపోయి మనం 3 దాలు కూడా కొట్టలేరు. రైతులు తీసుకుపోయి 3 దాలు కొట్టుకొని లైన్ చేసుకున్నాను. ఇవాళ రేట్లు ఎట్టున్నాయా సంతలో? ఇవాళ రేట్లు కొంచెం ఎక్కువనే ఉన్నాయి, కానీ దూళ్ళు దొరుకుతలేవు. దూళ్ళు దొరకపోతున్నాయి కదా, కోలాడ అక్కడ ఇక్కడ తిరుగుతున్నావు. ఆడ తిరిగిన రేట్లు ఎక్కువ చెప్తున్నారు. మీ కాడ ఎంతకు వస్తాయనా? మీ కాడ ఎంతకు పడతాయి? ఏముండదు, ఇంకా జత మీద 2000, 3000, 4000, 5000 అంతే. అంతకంటే ఏముండదు. ఓపారి ఏమి రాదు. ఏమంటే మనకి బండికి బాడీలు వచ్చినా సరిపోతుంది అన్నట్లు వేసుకొస్తాం. ఇవాళ ఎన్ని తెచ్చినావా? ఆడ పిరే ఉన్నాయి, 6 ఉన్నాయి. అదో ఈ రెండు పట్టుకొచ్చినాం. ఆడ సన్నగా 2-3 ఆమెసులు పట్టుకొచ్చినాం. ఆడ సన్నగా ఉన్నాయా? 2 నేను మొత్తం 6 పట్టుకొచ్చినారా? 6 పట్టుకొచ్చినాం. ఈ జత ఎంత చెప్పినారా? ఈ జత 95 చెప్పినాం. 2 జతలు 95 చెప్పినాం. ఆడ సన్న ఉండేది, సన్న అయితే 75 చెప్పినాం. ఆ సన్నగా 75 చెప్పినావు. సో ఇంకో జత ఉందంట, వాటిని అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళడం జరిగింది. సో మరి వాళ్ళకు కూడా అక్కడ కోదాడలో ఎక్కువనే పడుతున్నాయి అని అయితే చెప్తున్నారు. సో జత మీద వాళ్ళకు 2000, 5000 లాభం అయితే వస్తున్నాయని అయితే చెప్పడం జరిగింది. గణేష్ రెడ్డి ఆయన కొత్త బేరగాడు. కొత్త బేరగాడు గణేష్ రెడ్డి చెప్పినా తాతకి చెప్పినా పెడవచ్చానా చెప్పు దగ్గరికి వేసుకున్నా. ఇవి 75 అనా? ఇవి సరిపెట్టుకో. సో చూస్తున్నారు కదా, ఈ సైజు అయితే 75 అంట. 75 ఏం పెద్ద చెప్తున్నావు. 75 ఆ రేట్లకు రాదు. అడగొచ్చు, 20కి అడగొచ్చు, 30 అడగొచ్చు. కొంటారు అమ్మనికి వచ్చినాం. అడుగుతాను గణేష్ అనే ఉన్నాయి. గణేష్ లోకలారం గణేష్ రెడ్డి అన్ని పట్టుకొస్తే ఇవ్వు కూడా నాగే. ఏం చేస్తాం మరి? 2 దూలు పట్టుకొని ఇంటికి వస్తే తిడతారు ఇంట్లో కాడ. అదే నంబర్ ఇవ్వాలండి. 970 45 75 115. ఏం పేరు అన్న? చేసి నా పేరు హుసేను. చూసుకొని వరండి. కోదాడ పోయి కొంటే మాత్రం పచ్చి మోసం అవుతారు. కోదాడ ఎట్ట మోసం ఉందట. మొత్తం దళాలికాలు ఎవరెవరు అయితే ఉన్నారో వాళ్ళ యూట్యూబ్ లో పెట్టుకున్నారు. చెప్తున్నారు రాని మీకు
వాళ్ళు ఇట్లా డలాలు కలే పెట్టుకున్నారు ఆడికి తొలగపోయి ముంచేస్తున్నారు. మేము ఇప్పిస్తాం రాండి మీరు రాండి మన రైతులు. అదో మీకు డౌట్ ఉంటే వాళ్ళు ఏరి మంచి మాందోటి మంచి నిన్న వచ్చినారు. దీనిలో కంటే 2 ఏళ్ళు పెద్ద దూళ్ళు ₹1,00,000 కొనిచ్చినారు. 10,10,000 దీనికంటే కొంచెం పెద్ద దూడలు 2 ఏళ్ళు ఎత్తంత ఏలే అవి మనకి వెళ్ళొస్తారు. 5,000 కంటే ఎక్కువ ఆడ మోసం ఉంది. ఆడ ఊగే ఏమంటే నువ్వా నేనా అన్నట్టు భ్రమిస్తున్నారు. చాలా ఈ కారం ఉంది. ఇప్పుడు మీ ఇక్కడ వచ్చి రైతులు వచ్చి ఆడ బోట పడడంలో ఏముందంటే మీ రైతులే కొంటున్నారు కదన్నా, మీ రైతులే అక్కడ ఇంత రేటు పెట్టుకుంటున్నారు, మీకెందుకు అమ్మడిపోతారు ఏమంటున్నారు. అరే వాన లేదురా నాయన, వాన లేక ఏడుస్తున్నారు మాకెళ్ళ రైతులు అంటే ఏంటోలే. వాళ్ళకి కాలువ నీళ్ళు ఉన్నాయి, బాగా నారాసాగర్ నీళ్ళు వస్తాయి, వానలు కూడా అక్కడ పడుతున్నాయి. మనకెళ్ళలేదు బెట్ట పెట్టుకుంది. మనం చెప్తే నమ్మటం లేనమాట. కాబట్టి చూసి మన రైతులకు చెప్పేది ఏమంటే ఆడిపోయినారంటే చాలా మోసం ఉంది. ఒకవేళ పోయినా కూడా జాగ్రత్త కొనుక్కున్నారు. దళాలి కానీ బ్రోకర్ ఒక్కరిని దగ్గర రానివ్వడు. వాళ్ళు ఉండాలి కదా, వీళ్ళు వేరు, ఈ వాతావరణం వేరు. రాత్రి 2 గంటలకు పో, గేట్ బయటనే ఉంటారు. ఏం అబ్బాయి బాగుండా, బాబాయ్ గారు బాగుండారా, అంత పంటల గిట్ల బాగుండా, వాన పడింది అంటారు ఫస్ట్. బాబాయ్ బాత్రూమ్ రాబో బాబాయ్ అని చెప్పి నీళ్ళు తెచ్చిస్తారు వాళ్ళు. అట్లా ఉండరు. చాలా మోసం అయితే మోసం ఉంది. వాళ్ళేం పెట్టుకున్నారు, మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్లో పెట్టుకున్నారు. మీకు దూరం కావాలంటే మంచిగా ఇప్పిస్తాము, మాకు మా నంబర్ ఫోన్ చేయండి. ఇంకోటి ఏముంది, ఇట్లా సన్నగా ఉన్న దూలని ఇట్లా బాగా కింది నుంచి చూసి పెద్ద చూపిస్తారు. ఇట్లా ఉండే కదా, కింది నుంచి చూస్తే బాగా ఎత్తు కనబడతాయి. ఆయన 60,000 70,000 ఇంత ఎత్తు దూరం వచ్చినాయని మన వాళ్ళకి చిన్నగా కనబడుతుంది. కాబట్టి మన వాళ్ళు కూడా ఇక్కడ అమ్ముకునేటప్పుడు జాగ్రత్త అమ్ముకునే రేట్లు అయితే చాలా పిరే ఉండే. మనం కూడా మేపింటాం కదా రైతులు, మన రైతులు కూడా మేపింటారు కదా. ఆ మేపిన దూలని యాడకటాడి ఈడ్చుకున్నాకండి. ఎందుకంటే అక్కడ దుళ్ళు మళ్ళా 3 ముళ్ళ దుళ్ళు అమ్ముకున్నాక మళ్ళీ పిడి దుళ్ళు రావు మన ఆడకుంటే. మనం 3 ముళ్ళ దుళ్ళు 1,00,000 ఇప్పుడు 1,15,000 1,20,000 తెచ్చినారు జత. మళ్ళీ కొనలేకపోతే ఇంటర్ దుల్లే వస్తుంది అదే రేటు. అవులే అట్లా. కాబట్టి మన రైతులు ఇక్కడ మేపి రేటు అమ్ముకునేటప్పుడు జాగ్రత్త అమ్ముకోండి. అదనమాట. మరి కోదాడలో అయితే స్కామ్స్ అయితే జరుగుతున్నాయని అయితే చెప్తున్నారు. సో ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే జాగ్రత్త, అన్నీ చూసుకొని అయితే తీసుకోండి. లేదా మోసం ఉంది, అతని కొడుకే కాదు ఆయననే కాదు, సంగన మందికి మోసం చేస్తున్నారు. అబ్బా ఇప్పుడు బలిగేరి మంచిది తీసుకొచ్చుకోండి. నిన్న మా ఇంట వచ్చి మేము వేసుకొచ్చాం, మాకు తెలియకుండా వచ్చినాడు, కొన్నాక మా మళ్ళీ చూసి మొత్తం చూసి అన్న దూలు కొన్నాం వేసుకుపోతారా ఊరికైతే వేసుకొస్తాం లేప. అట్లా ఉందన్నమాట. అదే అనమాట, కొంచెం తీసుకునేటప్పుడు అయితే జాగ్రత్తగా అయితే తీసుకోండి. సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అడగండి చేసుకోమని ఏం నేను చెప్పిన కాడికి అయితే బేరం మీరు నడచాలా నేను నడచాలి, ఇద్దరు నడుస్తుంది కదా చేస్తాం సరే. ఓ రేటు మీరు అడగండి. లేదు 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 పైన అడిగినారు. సో ఈ వారం అయితే ఎక్కువ రాలేదు, తక్కువనే వచ్చినాయి కూడలు అయితే. అడగండి మీరు అడగండి. సో మరి ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పైన అడగండి ఎంతనా కానీ బేరం నేను కూడా చెప్పాను 70 అని.